ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏడికైనను తప్పదన్నా. ఏనాడో ఏ తీరో ఎవరు చెప్పగలరు అనుభవించుట తథ్యమన్నా. చేసిన పాపము చెడని పదార్థము ఎంటే వచ్చునురా. నోట్లో నాలుగుంది కదా అని దాంతో నాట్యం చేయిస్తే ఎవరిని పడితే వాళ్ళని ఎట్ట పడితే అట్ట తిడితే ఏదో ఓ రోజు బొక్కలోకి వెళ్ళక తప్పదమ్మా. అర్థమైందా రాజా, బంగారు రాజా? ఇప్పటికైనా అర్థమైందా? అన్న కళ్ళలో ఆనందం చూడటానికి గొట్టాల ముందు కూకొని చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని, వాళ్ళ ఇంట్లో ఆడాలని అందరినీ బూతులు తిట్టాడు మెంటల్ కృష్ణ. చొక్కాజించుకున్నాడు, నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడాడు. రేపన్నది లేదు, ఎవడు తమనేటి ఈకలేడు అన్నట్టు రెచ్చిపోయాడు. కానీ కర్మ అట్టా ఎట్టా వదిలిపెడుతుంది చెప్పండి? మాట తూటా వంటిది. మాట్లాడేప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి అంటారు. ఒకసారి నోట్లోంచి మాట వచ్చిందంటే దాన్ని వెనక్కి తీసుకోలేము. అట్లాంటి వెనక్కి తీసుకోలేని బూతు మాటలు ఎన్నో మాట్లాడాడు పోసని. అట్ట ఎట్ట వదిలేస్తారు చెప్పండి? అందుకే సైలెంట్ గా లోపటేసేశారు. 5 ఏళ్లు జలగన్నిచ్చిన సిల్లర పుచ్చుకొని కుక్కలా కరుస్తా, కాకిలా అరుస్తా, అయితే ఇప్పుడు ఏటంట అని సొక్కాలు సించుకొని మరీ గొట్టాల ముందు తెగ గొంతు సించుకున్నాడు. మారిని పోసానే, జలగన్న సీటు సిరిగిందంటే నీ పూసాలు కదిలిపోతాయి. ఎందుకే ఎర్రి బాగులోళ్ళ రెచ్చిపోతున్నావు? చక్కగా సినిమాల్లో పిచ్చోడి పాత్రలు చేసుకోవచ్చుగా. రాజుగాడి చెరువు పోయింది, కనకరత్నానికి కడుపోయింది, ఇట్లాంటి సినిమాలు చేసుకోవచ్చుగా అని సిలక్కి చెప్పినట్టు చెబితే ఇన్నాడా? జగనన్నని సంతోష పెట్టడానికి గొర్రెలా భజన చేశాడు. నోటికొచ్చిందల్లా వాగాడు. ఎవరిని పడితే వాళ్ళను బూతులు తిట్టాడు. పిచ్చి కుక్కలా కరుత్తా కరుత్తా అంటూ భయపెట్టాడు. తీరా చూస్తే ఇప్పుడు ఏటైపోనాది, బొక్కలోకి వెళ్ళాడు. అట్ట ఎట్ట అరెట్టు చేస్తారు, ఆరోగ్యం బాలేదన్నా అని గెంతులేశాడు. కానీ ఏటి లాభం లేదు, అనుభవించాల్సిందే. ఆ బోరుగడ్డకి ఐసు పుల్లలు ఎట్టినట్టు ఎక్కడ నూనె రాసిన లాఠీ ఎక్కిస్తారోనని పోసానికి భయం గట్టిగానే పట్టుకుంది. జగనన్న సీటు సిరిగా కూడా కొద్ది రోజులు గట్టిగానే ఎగిరాడు పోసాని. కానీ అంతలోనే బుర్రలో జ్ఞానం బలుపు టపీమని ఎలిగి ఇక జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాలతో సంబంధం లేదు, నన్ను వదిలేనరా బాబా, నా కొడుకు పిలుస్తున్నాడు, ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు అని అమ్మా బాబు కబుర్లు చెప్పి సైలెంట్ అయ్యాడు. కానీ నోటికొచ్చిందల్లా వాగేసి అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు అంతా తూచ్ అంటే ఎట్లా ఇడిచి పెడతారు చెప్పండి? కజ్జికాయ మొగపోడి కత్తేటో తేలుతారట పోలీసులు. అట్ట ఎట్ట ఇడిచి పెడతారమ్మా? ఏం ఎగిరాడు. ఉంచికాయ మొగపోని అస్సలు ఇడిచిపెట్టొద్దు అంటున్నారు చాలా మంది. ఒక్క పోసాని మాత్రమే కాదు, పోయిన 5 ఏళ్లు జగనన్న కోసం, అన్న సంతోషం కోసం ఎట్టా పడితే అట్ట మాట్లాడిన వాళ్ళందరి పరిస్థితి రేపు ఇదే. 3 కాకపోతే 30 కేసులు ఎట్టుకోండి అన్న గుట్కానాని, నా ఎంట్రుక కూడా ఊడదు అని మాట్లాడిన పేరుని పకోడి, పెద్దిరెడ్డి, అంబటి, రోజా, శ్యామల, చివరికి రాజకీయాల్ని వదిలేసిన కసాయి రెడ్డిని కూడా వదిలేది లేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది పాత విషయం. జగనన్న వచ్చాక తన పార్టీ లీడర్లందరికీ రాజకీయాల్లో శాశ్వత శత్రువుల్ని పుట్టించాడు. వాళ్ళతో ఎట్ట పడితే అట్ట తిట్టించి తాను నాశనం అయ్యిందే కాక తనని నమ్ముకున్న వాళ్ళని కూడా నాశనం చేశాడు జగనన్న. వైసీపీ లీడర్లు వైసీపీలో తప్ప మరెక్కడా పనికిరారన్నట్టు చేశాడు. జగనన్నని నమ్ముకున్నోడు ఎవ్వడు బాగుపడలేదు, చివరికి సాంకనాగిపోయారు.